నాకెంతగానో ఆనందంగా సంతోషంగా ఉంది. ఒక చిన్నపాటి ఎలక్ట్రిక్ షాక్ కూడా ఉన్నది. ఉదయన్న గారికి, బిషప్ అయ్య గారికి నేను మెసేజ్ పెట్టాను, మీ చర్చికి రావాలనుకుంటున్నాను అయ్యగారు అని. వెంటనే వెల్కమ్ అని పిలిచారు. కానీ ఈ విధంగా షాక్ ఇస్తారనుకోలేదు. ఏదేమైనా వారు అమెరికాలో పరిచర్య నిమిత్తం ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. అన్న, సంఘం నుండి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఇదే విధంగా దేవుని పరిచర్యలో భూదిగంతాల వరకు వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళరా, నాకు ఇవ్వబడిన టైము 29 నిమిషాలే అనుకుంటా బహుశా. కాబట్టి నేను చక్క చెప్పేస్తాను. అద్భుతమైన సాక్ష్యం విన్నారు, దాని రిలేటెడ్గా నేను మాట్లాడతాను. కొంచెం బేసిక్ వస్తుంది కదా. ఓకే, ఒక వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము, ఒక మొదటి భాగం మాత్రమే చదువుకుందాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇదిగో నీ సంఘం ఎదుట నిలబడడానికి అవకాశం ఇచ్చావు ప్రభా. నేను యోగ్యుని కాదు, నీ రక్తముతో నన్ను కడిగి నన్ను మరుగు చేసి నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యము నీది, ఉద్దేశం నీది. మా అందరినీ పురికొల్పి ఇంటికి పంపించమని, రాబోయే వారమంతా మా యొక్క జీవితం ప్రభావితంగా ఉండే విధంగా మమ్మల్ని ఛార్జ్ చేసి పంపించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క వచనం, దాని యొక్క పూర్వపరాలు నేను వివరించి వాక్యంలోనికి వెళ్తాను. పద్మాసు ద్వీపంలో అపోస్తులైనటువంటి యోహాను ఒక చెరగా, బందీగా ఆ ప్రాంతంలోకి వెలివేయబడ్డాడు. ప్రభు దినం వచ్చినప్పుడు పరిశుద్ధుల సహవాసం లేదు, తనకు తానే ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆయనకు దర్శనమిచ్చి రాబోయే సంగతులను సంఘానికి తెలియచేయడం కోసం, యోహాను నువ్వు ఇక్కడికి రమ్ము, నీకు చూపిస్తాను అని జరగబోతున్న సంగతులను తనకు వివరిస్తున్నటువంటి సందర్భం. అయితే దానికంటే ముందుగా ఏం చేశాడంటే 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాయమన్నాడు. ఇక్కడ 7 సంఘాలు, 7 అనే సంఖ్య రాగానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 7 అనేది సంపూర్ణ సంఖ్య. సో సార్వత్రిక సంఘానికి ప్రభువు ఈ లేఖలు రాపిస్తున్నాడు. లేకపోతే మనం ఏం చదువుకుంటాం? వాళ్ళే చదువుకోవాల్సింది. బైబిల్లోకి వచ్చాయంటే మన కోసం కూడా, అంటే సార్వత్రిక సంఘం. ఇక రెండవ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే దాంట్లో 7 హోదాలలో 7 మెట్ల పైన ఉన్నటువంటి విశ్వాసులందరూ ఒకే కేటగిరీలో లేరు. దొంగ, శిలువ మీద దొంగ, అప్పుడే రక్షణ పొందిన దొంగ, అతడు ఒక లీస్ట్ కేడర్లో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు దాదాపుగా పరిపూర్ణ దశకు దగ్గరగా, ఒక అడుగు దగ్గరగా ఆ స్థాయిలో ఉన్నాడు. మధ్యలో చాలా తార స్థాయిలు ఉన్నాయి. సో 7 స్థాయిల్లో ఉన్న వ్యక్తులను, 7 సంఘాల లేఖలను మనం గమనించినట్లయితే మనకు 7 స్థాయిల్లో ఉన్న విశ్వాసులు కనిపిస్తారు. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం చెప్పుకుంటే, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి వివిధ హోదాలలో, వివిధ మెట్ల పైన ఉన్న, ఇప్పుడే పుట్టి రక్షణ పొందిన వ్యక్తి మొదలుకొని ఇక ప్రభునందు నిద్రించబోయే వ్యక్తి వరకు కూడా అందరికీ వర్తించే లేఖలనే ఈ 7 లేఖలు రాశారు. అయితే ఈ 7 లేఖల్లో ఒక సిమిలారిటీ ఉంది, అది నేను చెప్పాలనుకుంటున్నా. అంటే 7 స్థాయిలో ఉన్న వారికి, ఆనాడు ఆదిమ సంఘం నుండి చిట్ట చివరి వ్యక్తి వరకు అందరికీ చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. ఇక్కడ ఎవరు కూడా మన గురించి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా వీడు జేమ్స్ చాలా మంచోడు ప్రభా, వీడు పొద్దున్నే లేస్తాడు, వీడు మంచిగా సేవ చేస్తాడు, ఎవరు రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర నీ క్రియలు తెలుసు, నీ క్రియలు తెలుసు, నా క్రియలు తెలుసు. దేవుడికి మన ప్రతి క్రియ తెలుసు. ఇంకోటి చెప్తున్నాను, క్రియలు తెలవటమే కాదు, మనకైనా ప్రతిఫలం ఇచ్చేది కూడా మన క్రియల బేస్గానే ఇస్తాడు. దీనికంటే ముందు ఇంకో మాట చెప్తాను. వాస్తవానికి అంటే రక్షణ పొందక ముందు మన క్రియలు పెద్దగా పరిగణలోకి రావు. కొర్నేలి దగ్గరికి 10వ అధ్యాయం 4వ వచనం, రోమ అపోస్తుల కార్యంలో దేవుడే, దేవదూత కొర్నేలితో మాట్లాడుతూ, నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థమునకు చేరినవి. అంటే కొర్నేలి అనే వ్యక్తి సమాజ మందిరాన్ని కట్టించాడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు, దేవుణ్ణే స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అది కూడా మనలాగా కాదు, ఆయన మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంటేనే ఆయనకు దర్శనం కలిగింది.
అంటే ఇంత ప్రార్థనలు చేస్తున్నాడు, సమాజ మందిరాలు కట్టిస్తున్నాడు, నీతి ప్రవర్తన కలిగి ఉన్నాడు, అయినా కూడా దేవుడు ఏమన్నాడంటే నువ్వు రక్షణ పొందడానికి యొప్పే ఇంట్లో ఉన్నటువంటి చర్మకారుని ఇంట్లో ఉన్నటువంటి సీమోను అని మారు పేరుగినటువంటి పేతుని పిలిపించుకో, అతడు నీకు రక్షణ ఎలా పొందాలో చెప్తాడు. మరి అతడు చేసిన నీతి కార్యాలు ఇవేవి ఆయనను పరలోకానికి తీసుకెళ్ళలే. మనం పరలోకానికి వెళ్ళాలంటే మన కార్యాలు సరిపోవు. నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, ఎన్ని కానుకలు వేసినా, ఎన్ని పాటలు పాడినా, లేకపోతే నువ్వు ఇట్లాంటి మందిరాలు కట్టించినా, నువ్వు ఎన్ని చేసినా కూడా పరలోక రాజ్యం రావడానికి అవి ఫిట్ కాదు, క్వాలిఫికేషన్ కాదు. మరి ఎలా రక్షణ పొందుతాం? మరి దేనిని బట్టి మనం పరలోకానికి వెళ్తాం? ఇది యాక్చువల్లీ గ్రేస్, కేవలం గ్రేస్ వలన, కృప వలనే. గ్రేస్ అంటే ఏంటో ఒక మాటలో చెప్తాను. ఎవరైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, ప్రభుత్వం అప్పుడప్పుడు గ్రేస్ మార్క్స్ వేస్తుంది. వీనికి ఒక 5 మార్కులు లేదా 2 మార్కులు గ్రేస్ వేసి పాస్ చేద్దామని. వాడు పాస్ కావడానికి గల కారణం ఏంటి? అది గవర్నమెంట్ చేసిన గ్రేస్. పరలోక రాజ్యం రావడానికి, ఎవరైనా పరలోక రాజ్యం పోవడానికి కారణం ఏంటంటే బై గ్రేస్, అంటే ఇంకొక కారణం లేదు. అయితే అంతకుముందు నీ క్రియలకు విలువ లేదు, కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, రక్షణ పొందడానికి కూడా ఒక మాట చెప్తాను నేను. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, యేసుక్రీస్తును ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు. నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, ఇది కాకుండా, ఈ కార్యం కాకుండా, ఆయన గ్రేస్ నీ విశ్వాసం లేకుండా, ఇక నువ్వు కాలు పైకి పెట్టి తల కిందికి పెట్టి తపస్సులు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, నీ ఆస్తంతా పేదలకు పంచిపెట్టినా నువ్వు పరలోక రాజ్యానికి రావు. కాబట్టి ఒక గొప్ప హెచ్చరిక తీసుకుందాం. యేసయ్య దగ్గరికి మనం వెళ్ళాలంటే, మరణం తర్వాత నరకాన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక దారి, అది యేసయ్యందు విశ్వాసం, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని, మారుమనసు పొంది నోటితో ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటే మీరు పరలోక రాజ్యానికి వస్తారు. నేను మిమ్మల్ని ఒక సహోదరుడిగా అడుగుతున్నాను. యాక్చువల్గా మీ దగ్గరికి నేను ఎలా వచ్చానంటే, మీరు నేను అందరూ అన్నదమ్ములమే, మీరందరూ నాకు అన్నలు. మనం ఈరోజు కలుసుకున్నాం, కానీ మీ రక్తము నా రక్తము ఒక శరీరంలో పాలు పొందాం, ఒక బాప్తిస్మంలో మనం ఉన్నాం, ఒక వాక్యాన్ని చదువుతున్నాం, ఒక దేవుని పిల్లలమే. కాబట్టి నేను చాలా గర్వంగా ఆనందిస్తున్నాను. నేను రోజు మా ఇంట్లోనే ఉంటే నాకు పెద్ద ఆనందం ఉండదు. నాకు కొత్త అన్నల దగ్గరికి వస్తాను, నాకు చాలా ఆనందం. యు ఆర్ మై బ్రదర్. నేను ఒక సహోదరుడిగా అడుగుతున్నాను, నువ్వు రక్షణ పొందావా? పరలోక రాజ్యానికి రావడానికి నువ్వు మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసం పొందావా లేదా? ఒకవేళ పొందితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నువ్వు ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తావు, నిన్నెవడు ఆపలేడు. ఇక ద సెకండ్ పార్ట్ ఉంది. అదేంటంటే, నువ్వు రక్షణ పొందిన తర్వాత అక్కడ కౌంట్ స్టార్ట్ అయింది. ఏంటంటే, నీ క్రియలను దేవుడు చూస్తాడు, నీ క్రియలను బట్టే నీకు ప్రతిఫలం ఇస్తాడు. దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. పిల్లరా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి ఒక మాట చదువుదాం. 21:28. ఒక మనుషునికి 2 కుమారులుండి అతడు మొదటివాడి యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదును గాని పోలేదు. ఆ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అని. దేవుని స్తోత్రం. చాలండి ప్రియులారా. ఇక్కడ తండ్రి 2 కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరికి ఒక మాట చెప్పాడు. మొదటోనికి ఏం చెప్పాడు? మొదటోనికి రెండోనికి ఒకటే చెప్పాడు, ద్రాక్ష తోటలో పని ఉంది, పోయి చేయరా అన్నాడు. ఇద్దరికి చెప్పాడు. పెద్దోడేమో చేస్తా అన్నాడు, చేయలేదు. రెండోవాడు చేయను అన్నాడు, చేశాడు. పెద్ద చిన్న పక్క పెట్టండి. ఎవరిని మంచివాడని ఎంచాడు దేవుడు? నోటి మాటతో చేస్తా అన్న వాడిని బట్టి, అబ్బా వీడు నా హృదయానికి నచ్చిన నా కుమారుడు అన్నాడా? ఎవరికి ఇచ్చాడు ఆ బిరుదు? ఎవడు పని చేశాడో వానికే ఇచ్చాడు.
క్రియను బట్టే మనకు ఫలితం ఉంటుంది. మనం దేవునిలోకి రాకముందు క్రియలకు విలువ లేదు, కానీ దేవునిలోకి వచ్చినాక నీ క్రియలను బట్టి విలువ ఉంటుంది. ఇప్పుడు ఒక క్రియను మనం చూద్దాం. ఈ ద్రాక్ష తోట అంటే సంఘం. చాలా పని ఉంది సుమ. 150 కోట్ల మందికి సువార్త చెప్పాలి. ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎవరికి చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు. సమస్త జనులకు సువార్త ప్రకటించమని ఎవరికి చెప్పాడు ఆయన? కేవలము ఆ రోజు అక్కడ ఉన్న 12 మంది లేకపోతే 500 మంది గలిలయకు మాత్రమే చెప్పాడా? ఎవరికి చెప్పాడు? ఆ మాట మనందరికీ చెందింది. యేసయ్య కుమారుని అనుకున్న ప్రతి ఒక్కడికి, ఆ 2 కొడుకులే కాదు, నేను కొడుకుని అనుకున్నప్పుడు నాకు కూడా ఏం చెప్పాడు? ద్రాక్ష తోటలో పని ఉంది. నువ్వు కూడా యేసయ్యను అంగీకరించిన వాడివైతే నీకు పని ఉంది. ఈ ద్రాక్ష తోటలో పని ఉంది. అది నా తండ్రిది. దాన్ని బాగు చేయాలి. క్రీస్తు సంఘాన్ని సంరక్షించటము, క్రీస్తు సంఘాన్ని విస్తరింప చేయటము, క్రీస్తు సంఘానికి ప్రమాదం వస్తే ఆపడము బై డిఫాల్ట్గా మనలో ఉండాల్సినటువంటి లక్షణం. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే, కాదనుకో, వాడు అనుకుంటున్నాడు అనుకో నేను దేవుని కుమారుని, అలాంటివానికి ఆ రోషము, ఆ జీలు, ఆ కోరిక అది ఉండదు. క్రైస్తవులను కొడుతుంటే చంపుతుంటే ఆయనకి పట్టించుకోడు. లేదా ఎక్కడైనా సువార్త కార్యం జరుగుతుందంటే వాడు పట్టించుకోడు. అక్కడ గొడవలు జరుగుతుంటే పట్టించుకోడు. ఎందుకు? వీటి లోపల దేవుని బీజం లేదు. నిజంగా దేవుని బీజంతో పుడితే ఆయన లక్షణం ఏంటంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తాడు. క్రీస్తు సంఘానికి దెబ్బ తగిలితే తనకు దెబ్బ తగిలింది అనుకుంటాడు. క్రీస్తు సంఘాన్ని విస్తరిస్తుంటే, సువార్త ప్రకటిస్తుంటే అది నా బాధ్యత, నేను చేయాలని దానికి సంరక్షణగా ఉంటాడు. అందులో పాలు పొందుతాడు, దాంట్లో ముందుకెళ్తాడు. ప్రియులారా, ఇప్పుడు ఒక మాట ఆలోచన చేద్దాం. యేసయ్య ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, సువార్త వచ్చిన తర్వాత వితిన్ 10 to 15 years లోపే 0% నుండి 80% క్రిస్టియన్స్గా వెళ్ళాయి కొన్ని దేశాలు. ఆఫ్రికా కాంటినెంట్లో కొన్ని దేశాల గురించి చెప్తున్నాను. 0% నుంచి 80%, 90%, 70% అని వెళ్ళాయి వితిన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 10-15 years యావరేజ్గా చెప్తున్నాను. మరి మన భారతదేశానికి ఎవరు వచ్చారు? స్వయాన యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడిన వ్యక్తి, స్వయాన యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుడిగా పంపబడిన వ్యక్తి, స్వయాన యేసుక్రీస్తు గాయాల్లో చెయ్యి పెట్టిన వ్యక్తి, అనుమానానికి ఫస్ట్ సన్ లాంటివాడు భారతదేశానికి వచ్చాడు. ఇప్పటికి సువార్త క్రైస్తవులు ఎంతమంది అంటే అది కేవలము 3% అని గవర్నమెంట్ అంటది. అన్అఫిషియల్గా ఒక 10 లేదా 20 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కాదు. ఎందుకు సువార్త పెరగట్లేదు? ఏదో కారణం ఉంది, అది మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనము ఒక పని చేస్తున్నాము, ఈ విధంగా చేస్తుంటే పని జరగట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఏ విధంగా చేయాలో ఆలోచన చేయాలి. ఎప్పుడు నువ్వు దేవుని బీజం నీలో ఉంటే నువ్వు ప్రయత్నం చేస్తావు, ఆలోచన చేస్తావు. నేను ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో చదువుకున్నాను, జర్నలిస్ట్ని. నాకు తెలుసు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఒక చిన్న సంఘటన చెప్తాను. 1978 అనుకుంటాను, బహుశా 73-78లో దివిసీమ ఉప్పెన్ అని వచ్చింది. ఎన్ని వేల మంది చనిపోయారు తెలుసా? తక్కువలో తక్కువ 30,000 మంది చచ్చిపోయారు, ప్రభావితులయ్యారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత హుదూద్ వచ్చింది. ఈ హుదూద్ దివిసీమ కంటే పెద్దదే, దాని విస్తీర్ణంలో కానీ దాని యొక్క వేగంలో కానీ. కానీ ఇందులో ఎంతమంది చనిపోయారు తెలుసా? జస్ట్ 24 మెంబర్సే. అప్పుడెందుకు 30,000 మంది చచ్చిపోయారు, ఇప్పుడెందుకు 24,000 మంది చనిపోయారు తెలుసా? కేవలం ఎలక్ట్రానిక్ మీడియా అందుబాటులో ఉంది. ఎప్పుడైతే తుఫాను ఏర్పడిందో అప్పుడే వాళ్ళు అంచనా వేశారు, ఇగో ఇక్కడ ఉంది, ఈ దిశలో ప్రయాణిస్తుంది, ఇన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, రేపు 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఇవన్నీ తెలుసు కాబట్టి వెంటనే గవర్నమెంట్కు ఉన్న వ్యవస్థ టీవీల ద్వారా ప్రజలు అలర్ట్ చేయడం ద్వారా వెంటనే ఆ ప్రాంతం నుండి వాళ్ళను క్షేమ ప్రాంతానికి తీసుకెళ్లారు, మరణాలను తప్పించగలిగారు. పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నానంటే అంతకంటే పెద్ద ప్రమాదం 150 కోట్ల మందికి ఉంది. ఏ క్షణంలోనైనా యేసయ్య వచ్చినాక పరలోక రాజ్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? నోవాహు జలప్రలయం టైంలో ఆ పడవ తలుపేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేది ఉందా? మరి 150 కోట్ల మంది చచ్చిపోతున్నారు. మరి ఎలా చెప్పాలి దాన్ని? ఎలా చెప్పాలి? నేను కుమారుణ్ణి అనుకుంటే గనక నా తండ్రి పని ఎలా చేయాలో ఆలోచన చేస్తాం. నాకు అనిపించింది ఎలా చెప్పాలి సువార్త. మనం వెళ్ళి స్ట్రీట్ మీద వెళ్దాం, దెబ్బలు కొడితే కొంచెం చూద్దాం పోదాం అనుకోండి. ఎంతమంది తింటారు? 100 మంది, 200, అంతకంటే ఎక్కువ వస్తారా? పోయిన సంవత్సరం మార్చి 6వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ఒక ప్రోగ్రాం పెట్టాం. ప్రాఫెట్ భజేందర్ సింగ్ అనే అతనితో ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రాం పెట్టిన నేను ఒక కన్వీనర్ని. దాదాపుగా 50,000 మంది వచ్చారు.
యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ కలిపితే ఒక 5 లక్షలు చూశారు. 10 లక్షలు అనుకోండి, 1.5 కోటి ఖర్చు పెడితే 10 లక్షల మంది. పోనీ అందరూ విన్నారా? అందరు క్రైస్తవులు ఉంటారు, వేరే వాళ్ళు ఎవరు విన్నారు? ఒకళ్ళు వస్తే ఒక 10%, ఒక 5% ఈ ప్రాంతంలో ఉన్న అనిలో వస్తే వచ్చి ఉండొచ్చు. ఎంతమంది రక్షణ పొందారో మాకు తెలియదు. అసలు సువార్త ఎలా వెళ్తుంది? ఇన్ని కోట్లు ఖర్చు పెడితే కూడా ఒక అన్యుడికి సువార్త వెళ్ళట్లేదే. అదే మీరు ఒక గద్దర్ పాట చూడండి, ఆయన తెలంగాణ కోసం పాడిన పాట, తెలంగాణ ఉద్యమం టైంలో ప్రతి నోట మారుమోగింది. అంటే నువ్వు ఒక ప్రసంగానికి పాటకు తేడా ఉంది. ఒక రచన రాయండి, కంచాయలు ఒక పుస్తకం రాశాడు, అంతర్జాతీయంగా డిస్కషన్ అయిన ఫస్ట్ బుక్ అదే. అంటే ఒక ఇండియన్ రాసినటువంటి బుక్. అంటే కలం ద్వారా తీయచ్చు. మనం కలం ద్వారా రాసామనుకోండి, ఆ పత్రిక చూడగానే అది యేసుక్రీస్తు ప్రభువుని తీసి పక్క పెట్టేస్తాడు. ఎలా? అతనికి ఎలా నువ్వు ఎక్కిస్తావు? మనకు ఇంట్లో పిల్లలు ఉంటారు, వాడికి పోలియో ఇంజక్షన్ వేయించాలి, వాడికి ఏమి ఇష్టమా? నాకేంటి అంటాడా? ఒకవేళ ఇంజక్షన్ అనుకోండి, వ్యాక్సిన్ అనుకోండి, నాకు వేయండి అంటాడా? వాడు వద్దనే అంటాడు, వాడు ఒప్పుకోడు, ప్రతిఘటిస్తాడు, అవసరమైతే అరుస్తాడు, కేకలు పెడతాడు, కింద పెడతాడు, పొర్లుతాడు. అయినా నువ్వేం చేయాలి? బుజ్జగించాలి, ముద్దు పెట్టాలి, ఏదో చేయాలి, మాయ చేయాలి, మంత్రం చేయాలి, మనకి నువ్వు ఇంజక్షన్ వేయాలి, లేకపోతే బాబుకు ప్రమాదం. మరి 150 కోట్ల మంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏ కారణాన్ని బట్టి వ్యతిరేకిస్తున్నారని చూస్తే నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. వీటిని మనం సరిగ్గా అడ్రస్ చేస్తే సువార్త వెళ్తుంది అనిపించింది. ఏంటి? 100 సంవత్సరాలుగా సంఘ్ పరివార్ అనే కొన్ని శక్తులు, వాస్తవంగా ఆ వ్యక్తుల మీద మనకు ఎటువంటి శత్రుత్వం లేదు. అవసరమైతే వాళ్ళ కోసం కూడా ప్రభు ప్రాణం పెట్టాడు. నేను కూడా దెబ్బలు తినడానికి, ప్రాణం పెట్టడానికి సిద్ధం. నాకు వాళ్ళ మీద శత్రుత్వం కాదు. కానీ వాళ్ళు చేసిన ఒక పని ఏంటంటే క్రైస్తవుల పైన ద్వేషం పుట్టించే పని చేశారు. వాస్తవంగా స్ట్రాంగ్ ఇలాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఒక 5 లక్షల మంది ఉంటారు ఇండియాలో. ఈ 5 లక్షల మంది ఏం చేశారు తెలుసా? 100 సంవత్సరాల నుండి వాళ్ళ పత్రికల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చర్యల ద్వారా క్రైస్తవులు ఈ దేశానికి ప్రమాదము, క్రైస్తవత్వం పెరిగితే వాళ్ళు ఈ దేశానికి శత్రువు అవుతాడు, వాడు అమెరికాని ఇష్టపడతాడు, ఇజ్రాయల్ని ఇష్టపడతాడు తప్ప భారతదేశాన్ని ప్రేమించడు. అసలు వీళ్ళు ఎందుకు మారుతున్నారంటే, వీడు ఎవడో అమెరికా నుంచి డబ్బులు ఇస్తే వీడు మతం మారుతున్నాడు, వీడికి మాయపెట్టి మభ్యపెట్టి అనవసరమైన ప్రేమ చూపించి వాళ్ళు ఈ పని చేసి మతం మారుస్తున్నారు. వీళ్ళకి ఏదో ఉద్దేశం, వీళ్ళకి మతం మార్చేటోడికి ఏదో డబ్బులు వస్తున్నాయి కాబట్టి మతం మారుస్తున్నారు. ఇలా అనేకంగా దుష్ప్రచారాలు చేయడం వలన అసలు కల్పిట్స్ 5 లక్షల మంది. కానీ ఇప్పుడు చాలామంది కామన్ పబ్లిక్ ఏమైపోయారంటే ఆ యొక్క విషయానికి నిజమే కావచ్చు అనుకొని ఈరోజు దాడులు జరుగుతుంటే కూడా అందరు సైలెంట్గా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 2 నన్స్ పైన ఒక స్త్రీ అబద్ధకరమైనటువంటి, నోటితో పలకడానికి కూడా అసహ్యమైనటువంటి కేసు ఆమె మీద, వాళ్ళ నన్స్ మీద పెట్టారు. వాళ్ళు అసలు జీవితాలను వదులుకొని దేవుని కోసం బ్రతకడానికి పెళ్ళి పేరెంటాలు అన్నీ వదిలేసుకొని వాళ్ళకి వచ్చే శాలరీస్ ఎంత ఉంటాయి తెలుసా? చెప్తే షాక్ అవుతారు. నాకు తెలిసి ఒక క్యాథలిక్ ఫాదర్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చే శాలరీ ఎంతదా? జస్ట్ 5,000. క్యాథలిక్ ఫాదర్ 5,000కి ఏమొస్తాయండి? జస్ట్ 5,000తో క్యాథలిక్ ఫాదర్ బతాడు. నన్నుకి ఎంత వస్తుంది? 2,000, 3,000. ఆ 2-3 కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్లో అమ్మకో తమ్మునికో ఏదైనా చేసుకోవడానికి, వాళ్ళకు ఆ ఫుడ్ అన్నీ వాళ్ళే ఇస్తారు కాబట్టి. అంత కామన్ లైఫ్లో ఎందుకుంటున్నారో తెలుసా? వాళ్ళు ఒక విశ్వాసాన్ని నమ్మారు, ప్రభు కోసం బ్రతకాలనుకున్నారు, బ్రతుకుతున్నారు. కానీ ఇలాంటి వారిపైన ఇంత జుగుప్సాకరమైనటువంటి కేసులు ఎందుకు పెట్టారంటే ఈ యొక్క 5 లక్షల మంది చేసినటువంటి విష ప్రచారమే. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? దేవుని పిల్లలం మనమైతే, దేవుని బీజం మనలో ఉంటే మనం సార్లే బ్రదర్, సర్లేండి మంచిగా చెప్పారు అనుకుంటామా? ఏదైనా ఆలోచన చేస్తామా? నేనైతే ఏదో చేయాలనుకుంటున్నాను, ఈ విషయాన్ని పారద్రోలాలనుకున్నాను. ఒక జర్నలిజంలో ఉండి CVR టీవీ ఛానల్లో మణిపూర్లో ఇష్యూస్ జరిగినప్పుడు రాస్తుంటే నా మీద మా సారే ఓ మాట అన్నాడు, నువ్వు ఇంటర్నెట్లో ఉన్న వాస్తవాలను బట్టి రాస్తున్నావు కదా, ఓ పని చెయ్యి, నువ్వు మణిపూర్ వెళ్ళు, మణిపూర్ పంపిస్తా నేను, అక్కడ చూసి నిజాలు వచ్చి రాయి అని చెప్పి నాకు అడ్డుపడ్డాడు మా సార్. అప్పుడు నాకు అనిపించింది, అంటే ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండిపోయింది, మనం ఏం చేయలేం. కానీ అలా చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో విజయ్ కుమార్ అన్న పరిచయం అయ్యారు. నాకు నచ్చింది ఆ పుస్తకం, నాకు నచ్చి ఉండబట్టరికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాను ఆయనతోటి, సార్ చాలా అద్భుతమైన సువార్త సార్ మీ పుస్తకం అని మాట్లాడాను. వారు కలిసిన తర్వాత దీన్ని సినిమా చేద్దాం అనుకున్నారు. అనుకొని 1 సంవత్సరం గడిచిపోయింది. అంటే దానికి కావాల్సిన సిద్ధపాటు చేస్తున్నాం కానీ ముందుకు వెళ్ళలేకపోయాం. ఈ క్రమంలో పాస్టర్ మార్క్ గారు కలిశారు. వారు కలిసి వారికి అర్థమైంది, ఎందుకంటే వారు యథార్థవాది టీవీ ఛానల్ రన్ చేస్తారు. 1,00,000
20,000 మంది పైచిలుకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తనకు మీడియాని ఎలా వాడుకోవాలో తెలుసు, ఏ విధంగా అయితే హుదూద్ ప్రమాదాన్ని తగ్గించారో తెలుసు. కాబట్టి దీన్ని వాడి 150 కోట్ల మందికి సువార్త ప్రకటిద్దాం అనుకున్నాడు. మనుషులు ఇప్పుడు చెప్పేది వినట్లేరు. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలు కాబట్టి వింటున్నారు, కానీ ఒకవేళ మీ స్నేహితుడు ఎవరైనా చర్చికి వస్తాను తీసుకురండి, ఎంతసేపు ఉంటాడు తెలుసా? ఆడ 5 minutes 15 minutes. ఒకవేళ కూర్చున్నా ఏం చేస్తాడు తెలుసా? నెట్ ఓపెన్ చేస్తాడు, ఫేస్బుక్ వాట్సాప్ చూసుకుంటుంటాడు. సరే పెద్ద మనుషులు ఎందుకు ఇబ్బంది పెట్టాలని. మనతో కనెక్ట్ కారు పబ్లిక్, కానీ 24 గంటలు కనెక్ట్ అయ్యేది ఎక్కడ తెలుసా? మొబైల్ టీవీలు, మొబైల్లో. ఎందుకు మనం మొబైల్లో సువార్త చెప్పకూడదు? మొబైల్లో సువార్త అసలు వాస్తవంగా సువార్త ఎప్పుడొచ్చినా కూడా చాలా, ఇప్పుడు పుస్తకం వచ్చింది, ఏ పుస్తకం ఫస్ట్ ప్రింట్ చేశారు? బైబిల్. ఎందుకు ప్రింట్ చేశారు? బయటలో తెలియజేయడం కోసమే. అంటే ఫస్ట్ ఇన్వెన్షన్ జరగగానే బైబిలే దేవుని వాక్యం ప్రింట్ అయింది. ఫస్ట్ టేప్ రికార్డ్ రాగానే మనకు ప్రేమధార, అవే కార్యక్రమాలు మనకు 20 సంవత్సరాల క్రితం మన క్రైస్తవ కుటుంబంలో ఏ ఇంటికి వెళ్ళినా సాయంత్రం టైంలో ఆ ప్రోగ్రామ్ చూస్తూ వింటేవాళ్ళం. రేడియో కానీ అవన్నీ మనం దేవుని వాక్యం కోసమే వాడుకున్నాం. న్యూస్ పేపర్ కానీ, ఆర్టికల్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ 1920s 30s ఆ జ్యోతి అనే పత్రిక వచ్చేది. ఎవరికి ఉందండి అప్పుడు మ్యాగజైన్? ఫస్ట్ క్రిస్టియన్ మ్యాగజైన్ జ్యోతి. ఎలా వచ్చినాయి? ప్రతి దాన్ని వాడుకున్నారు. ఎందుకో ఈ యొక్క మూవీస్ని చాలామంది వాడుకోలేదు అనిపించింది నాకు. మూవీ చాలా ఇంపాక్ట్ చేస్తుందండి. ఒక్క మూవీ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. కేరళ ఫైల్స్ అంటే, నేను జర్నలిస్ట్ని కాబట్టి అవి ఇవి చెప్తా, మీరేమనుకోవద్దాం. కేరళ ఫైల్స్లో జరిగింది యాక్చువల్గా ఒకరిద్దరు అమ్మాయిల విషయంలో జరిగింది. 30,000 మంది అని ప్రచారం చేశారు. దేశమంతా బగ్గుమన్నది. ఎన్నో సినిమాలు కాదు, ఒకటే సినిమా అంత ప్రభావం చూపించి షేక్ అయింది. దీని ఇంపాక్ట్ ఏం జరుగుతుందని భయపడ్డారు. కాశ్మీర్ ఫైల్స్ అలాగే భయపడ్డారు. మణిపూర్ ఫైల్స్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరు తీస్తారో చూడాలి. నేను అనేది ఏంటంటే, నువ్వు ఒక పాట పాడితే కొంతమంది కనెక్ట్ అవుతుంది, కానీ ఆ పాట ఏంటో తెలిసినాక వాళ్ళు విన్నారు. లేదా నువ్వు ఒక పుస్తకం రాస్తే కొంతమంది వింటారు, కానీ సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఏ సినిమాలో అయినా ఒకటే థీమ్ తోటే పోదు. అందులో మనిషికి కావాల్సినటువంటి హాస్యము, లేకపోతే కోపము, భావోద్రేకాలు అన్నీ ఉంటాయి. కాబట్టి అది ఏ ఒక్కటి నచ్చినా సినిమా చూస్తాడు. ఆ సినిమా చూస్తే ఈ సినిమా ద్వారా మనం ఏం చేయాలనుకుంటామంటే, ఏ 5 లక్షల మంది విద్వేషంతో సైతానే ఈ భారతదేశంలో 150 కోట్ల మందికి సువార్త రాకుండా విష ప్రచారాన్ని నూరిపోశాడో, ఆ విష ప్రచారాన్ని అంతా ఈ సినిమా ద్వారా పటాపంచలు చేయొచ్చండి. వాడు చెప్పాడు, ఇదంతా కొంతమంది బలహీన వర్గాల వాళ్ళను మభ్యపెట్టి సువార్త చేస్తారన్నాడు. కాదు, ఆయన ప్రధాన పూజారి కొడుకు. మీకు తెలుసు, ఆయనకు ఆ కులపరంగా ఎన్నో సమస్యలు వచ్చినాయి, అయినా ఎదుర్కొని తను నిలబడ్డాడు. డబ్బులు ఇస్తే మతం మారలే, తన ఆస్తినంతా ప్రజల కోసం పంచిపెట్టాడు, దేవుని కోసం ఇచ్చేశాడు. వాడు ఏ అబద్ధం చెప్పాడో ఆ అబద్ధానికి విరుగుడు ఇక్కడ ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నాను, దేవుడు మనల్ని, నీ మనసు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ కండి. ప్రార్థన చేయండి, ప్రార్థనలు ఎత్తిపట్టండి. దేవుడు ఈ కార్యాన్ని ఈ భారతదేశంలో 150 కోట్ల మందికి సువార్త ప్రకటించడానికి దీని ఒక వెపన్ లాగా వాడుకోవాలని ప్రార్థన చేయండి. దాని కొరకు మీ చేతనైనంత, మీకు ఒక టాలెంట్ ఉందనుకోండి, మీ టాలెంట్ దీనికి వినియోగించండి. మీకు ఫేస్బుక్ ఉందనుకోండి, దీని యొక్క ట్రైలర్స్ వచ్చినప్పుడు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. మనం వేరే ప్రోగ్రామ్కి రమ్మంటే రారు కదా, సినిమా చూద్దాం రమ్మంటే వస్తారు. మనకి పోవడానికి ఇబ్బంది పడతాం అనుకోండి, పోదాం అనుకోని కూడా పోలేకపోతున్నాం మనం. కానీ 150 కోట్ల మందికి సువార్త పంపగలం. ఈ యొక్క అబద్ధం అంతా నేను అనుకుంటున్నానండి, ఇలాంటి సినిమాలు ఒక 10 నుండి 20 వస్తే చాలా అండి, ఈ యొక్క అబద్ధాలన్నీ వెళ్ళిపోతాయి. ఏమైతే పాస్టర్లను కొడుతుంటే, అండ్ నువ్వెందుకు మతం మార్చడం కోసం వచ్చినావు అంటే, పాస్టర్ గారు సారీ అండి వదిలేయండి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంతవరకు తిరగబడటం నేర్పలేదు, లేదా అలా తిరగబడాలని నేను అనట్లేను, కనీసం గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. మాకు వదిలే గొడవలు, మేము వెళ్ళిపోదాం ఎంతసేపు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం. వాస్తవమే, అది కూడా ఒక పద్ధతే. కానీ ఒక సమాధానం చెప్పొద్దామనే ఒక ప్రయత్నం చేయటం ఎందుకు తెలుసా? దాన్ని వీడియో చేస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు. యూట్యూబ్లో పెడితే ఏమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఈ న్యూట్రల్ పబ్లిక్, వీళ్ళకి తలకాయ లేదు, వాడు ఒక కొడుతుందో మాట్లాడలేకపోతున్నారు, నిజంగానే వీళ్ళు తప్పే ఉన్నట్లుంది అనుకుంటున్నాడు. మనము ఈ సినిమా ద్వారా సమాధానం చెప్తాం. వాస్తవంగా అన్ని మీడియంస్ మనం వాడుకున్నాం సువార్త కోసం, మూవీనే వాడుకోలే. మామూలుగా మూవీని కూడా ఎంతవరకు వాడుకున్నామంటే యేసయ్య సినిమా చూసే వరకు వాడుకున్నాం, లేదా
నోవాహు జలప్రలయం చూడడానికి, ఎర్ర సముద్రం 10 కమాండ్మెంట్స్ చూడడానికి, యోనా కథ చూడడానికి, వీటి వరకే వాడుకున్నాం. కానీ దీనిని సువార్త కోసం వాడదామని అనుకోలేదు. లాజరు, చనిపోయిన లాజరు లేచిన తర్వాత ఆయన చూసి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. యోహాను సువార్త 11:45 ఎందుకు? అంతకుముందు యేసయ్యను చూస్తున్నారు కదా, ఎందుకు నమ్మలేదు? అంటే ఇప్పుడు నమ్మారంటే అర్థమైంది, అంతకుముందు నమ్మలే కదా. కానీ ఎప్పుడైతే లాజర్ను చూసారో నమ్మారో, అలాంటి లాజర్లను మనం చూపిద్దాం. ఈ భారతదేశంలో లేపబడ్డ లాజర్లను, బ్రతుకులు మార్చబడిన లాజర్ను, నేను ఒక లాజర్నే, మీరు ఒక లాజర్. అయితే అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి లాజర్ ఈయన జీవితంలో జాతీయ నాయకులకు ఆయన సువార్త చెప్పిన ఎన్కౌంటర్ ఉంది. ఇందిరాగాంధీతో తను మాట్లాడినటువంటి సువార్త చెప్పినటువంటి ఆ సంభాషణ ఉంది. అది భారతదేశంలో 150 కోట్ల మందికి మనం చెప్పబోతున్నాం. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను కోరుకుంటున్నాను మీ అందరినీ, మీరందరూ దేవుని సంబంధమైన క్రియల్లో మీరు ఉండాలి. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగానే జీవిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని క్రియలు చేస్తాడు. ఒకసారి మత్తయి సువార్త 23:23 చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ప్రియులారా, కొంతమంది కొన్నిటిని పట్టుకొని కొన్నిటిని వదిలేస్తున్నారు. వాస్తవంగా దేవుడు అంటే, దేవుని క్రియలు అంటే ఏంటి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ. దేవుడు కనికర సంపన్నుడు, ఆయన న్యాయవంతుడు, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. ఆయన లక్షణాలను మనం వదిలేసి మిగిలిన ఆచారాలు పట్టుకున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. మనం ఏం చేద్దామంటే దేవుని క్రియలను పట్టుకున్నాం. సైతాన్ క్రియలు అంటే మనకు తెలుసు. వాడు దొంగ అంటే ఏంటి చేస్తాడు? దొంగతనాలు చేస్తాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అంటే ఏంటి? వాడు అబద్ధాలు ఆడతాడు. వాడు నాశనకర్త, నాశనపుత్రుడు అంటే ఏంటి? వాడు నాశనం చేస్తాడు. యేసయ్య సమాధానకరుడు. అంటే ఈ క్రియలు, దేవుని క్రియలను మనం ఎగ్జిబిట్ చేద్దాం, వాటిని ప్రాక్టీస్ చేద్దాం, వాటిని మనం పరిమళిద్దాం. ఎట్లా తెలుసా? దానికోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మల్లెపువ్వు స్వచ్ఛంగా తను పరిమళాన్ని ఇచ్చినట్లుగా, కోయిల న్యాచురల్గా పాట పాడినట్లుగా మనం కూడా దేవుని లక్షణాలు అంత సహజంగా ఇవ్వాలి. సాధ్యమవుతుంది ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన మీద బ్రతికితే. ఇంకోటి, నువ్వు దేవుని కుమారుడివి అని నువ్వు ఆ భారం నీకుంటే నశించిపోతున్న 150 కోట్ల మందికి స్వార్థ చెప్పడానికి మౌనంగా ఉంటావా? ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. ప్రార్థనకు రానియట్లేరు అనుకోండి, రానిచ్చినా కూడా పెద్ద ఒరిగేది ఏముండదు. ఆడ వాళ్ళ అనవసరం కొట్టి వాళ్ళ బ్లేమ్ అవుతున్నారు. కానీ ఇప్పుడు మీటింగ్ డిస్టర్బ్ చేయడం వల్ల అందరికి తెలుస్తుంది. డిస్టర్బ్ చేయకుండా ఉంటే మాత్రం ఎంతమంది వస్తున్నాడికి? ఇప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయలేదు, ఎంతమంది వచ్చాం? ఎవరు డిస్టర్బ్ చేయలేదు, 1 కోటి మంది వచ్చినాం, కూర్చోలే కదా. రారు. రాని వానికి కూడా వినడానికి ఒక అవకాశం ఉంది. అతడు మొబైల్తో కనెక్ట్ అయి ఉంటాడు, అతడు వినేది ఒకటి ఉంది, అతడికి నచ్చేది ఉంది. అందులో నుండి మనం సువార్త చెప్దాం. యేసయ్య రాకడ రాబోతుంది. 150 కోట్ల మంది సువార్త ప్రకటిద్దాం. ఈ సమయంలో మనం సువార్త ప్రకటిస్తే దేవుడు అత్యధికమైన నిత్యత్వం కూడినటువంటి బహుమానాన్ని మనకిస్తాడు. మీ అందరినీ నేను ఈ యొక్క పనిలో మీరు పాలు పొందాలని కోరుకుంటున్నాను. మీ ప్రార్థన ద్వారా పాలు పొందొచ్చు, ఆర్థికంగా సపోర్ట్ కూడా చేయండి. ఇక్కడ చాలా అవసరతలు ఉన్నాయి. నేను అయ్యగారికి ఇవ్వండి, అయ్యగారికి చెప్పి మాకు ఇవ్వండి, మేము అయ్యగారిని అడుగుతాం. యాక్చువల్గా నేను అయ్యగారిని, బిషప్ అయ్యగారిని 4-5 సార్లు కలిశాను అనుకోకుండా. హెబ్రోన్ దగ్గరికి పోతే అక్కడ కనిపించాడు, అక్కడెక్కడో ఒక బ్రదర్ దగ్గరికి వెళ్తే అక్కడ కనిపించాడు, ఇంకో దగ్గరికి వెళ్తే అమెరికా ఆయన పక్కన ఉన్నాడు, ఇక్కడ చూస్తే అంటే ఏంటి, మేమిద్దరం అనుకోకుండా తారసపడుతున్నాం, డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాం. అయితే ఇద్దరి ట్రాక్ ఒకటే, అందుకోసమే కలుస్తూ ఉన్నాం. సరే ఇన్నిసార్లు కలుస్తున్నాగా వాళ్ళ చర్చికి వెళ్ళి కలుద్దామని వస్తే మనకు షాక్ ఇచ్చింది పాస్టర్ గారు. సరే ఏదేమైనా ఈ పనులు. ఇంకోటి ఏంటి, పాస్టర్ గారు సినిమాలు కూడా చేశారు. దేవుని చిత్తమైతే ఇందులో కూడా ఒక మంచి రోల్ సార్కుంటుంది. ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి దానికోసం ముందుకెళ్తున్నాం. మీరందరూ ఈ పనిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని క్రియలు ఇంతకుముందు చెప్పినట్లుగా మల్లెపువ్వు స్వచ్ఛంగా తన పరిమళాన్ని ఇచ్చినట్లుగా దేవుని క్రియలు మీలో నుండి బయటికి రావాలి. దేవుని కార్యాలు ఈ సంఘం నుండి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి వాక్యమును మనం ఇంట్లో ఆశించను గాక.